హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో నేను న్యూ ఇయర్కి ఇంట్లో ప్రిపేర్ చేసిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనం బేకరీలో కొంటే ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అచ్చం అలాగే ఉంది. మరి టేస్టీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 3 ఎగ్స్ని పగలగొట్టి ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ ఎగ్స్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. మీకు ఎగ్లెస్ కేక్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇందులోకి అరకప్పు దాకా షుగర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోండి. ఇలా మనం ఫ్రాతీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. దీనికోసం మీరు బీటర్ని కానీ విస్కర్ని కానీ లేదా మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేయవచ్చు. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా రిఫైండ్ ఆయిల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ని కూడా వేసి మరొక నిమిషం పాటు బీట్ చేసుకుందాము. ఇలా మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిపైన ఒక జల్లెడని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. 1/4 కప్పు దాకా కోకో పౌడర్ని, 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంతా ఉప్పుని వేసుకొని వీటన్నింటిని కూడా జల్లించుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా. ఇందులోకి కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీని మరీ థిక్గా కాకుండా పల్చగా కాకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవడానికి కేక్ మౌల్డ్ని కానీ లేదంటే ఏదైనా టిఫిన్ బాక్స్ని కానీ తీసుకోండి. మనం తీసుకున్న మౌల్డ్కి ఆయిల్తో కొంచెం అడుగున గ్రీస్ చేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ పేపర్ని తీసుకుంటున్నాను, మీరు కావాలంటే పొడిపిండితో డస్ట్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. బ్యాటర్ని వేసి ఒక 4-5 సార్లు ఇలా ట్యాప్ చేయండి. అప్పుడు అడుగు భాగంలో బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. కేక్ని బేక్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని ఇందులోకి స్టాండ్ని పెట్టి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. తర్వాత మనం అరేంజ్ చేసుకున్న కేక్ టిన్ని ఇందులో పెట్టేసి లో ఫ్లేమ్లో 35 to 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. కేక్ బేక్ అయ్యేలోపు మనం మిగిలిన ప్రాసెస్ని చేసుకుందాము. షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/4 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకొని ఈ షుగర్ మొత్తాన్ని కరిగించుకోండి. ఈ షుగర్ సిరప్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. బ్లాక్ ఫారెస్ట్ కేక్కి పైన గార్నిషింగ్ కోసం డార్క్ చాక్లెట్ని యూజ్ చేస్తామండి. ఇక్కడ నేను చూపిస్తుంది డార్క్ చాక్లెట్ కాంపౌండ్. దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఈ డార్క్ చాక్లెట్ని చాక్తో ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా గ్రేట్ చేసి పెట్టుకోండి. అలాగే కేక్ క్రీమ్ కోసం నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్తో ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఈ పౌడర్తో చాలా ఈజీగా మనం కేక్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా విప్పింగ్ పౌడర్ని వేసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా కాచి చల్లార్చిన చిల్లుడు మిల్క్ని వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా 1/2 కప్ పాలను వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఐస్ క్యూబ్స్ని తీసుకొని ఇందులోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం విప్పింగ్ పౌడర్ని వేసిన బౌల్ని పెట్టేసి బీటర్ని తీసుకొని బీట్ చేసుకుంటూ పాలని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ముందే పాలన్నీ కూడా వేసేస్తే క్రీమ్ అనేది పల్చగా అయిపోతుందన్నమాట. అందుకని పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోండి. ఇందులోకి మనం చిల్లుడు మిల్క్నే యూజ్ చేయాలండి. కాచి చల్లార్చిన పాలని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత యూజ్ చేయండి. చాలా సింపుల్గా పాలు ఇంకా ఈ పౌడర్తోనే క్రీమ్ని తయారు చేసేసుకోవచ్చు. మనకి విప్పింగ్ పౌడర్లో షుగర్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా షుగర్ పౌడర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మనకి క్రీమ్ అనేది ఇలా థిక్గా ఉండాలన్నమాట. ఇలా తయారు చేసుకున్న క్రీమ్ని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ ఉన్న బౌల్లో కానీ పెట్టుకోండి. క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. కేక్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో చూద్దాము. ఇక్కడ నేను 35 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా టూత్పిక్ని తీసుకొని గుచ్చి చూసామంటే మనకు క్లీన్గా వచ్చిందంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. కేక్ పూర్తిగా చల్లారాక డీమోల్డ్ చేసి తీసుకోండి. పైన ఉండే బటర్ పేపర్ని రిమూవ్ చేసేయండి. చూసారు కదా, కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో. చాలా స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. పైన అనీవెన్గా ఉన్న లేయర్ని రిమూవ్ చేసేయండి. ఈ కేక్ని ఇప్పుడు మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే 2 పార్ట్స్ కింద కూడా కట్ చేసి తీసుకోవచ్చు. చాక్తో అయినా లేదంటే ఇలా థ్రెడ్తో అయినా ఈవెన్గా కట్ చేయండి. ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసుకుందాము. కేక్ని డెకరేట్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని దానిపైన ఒక ప్లేట్ని బోర్లించి పెట్టండి. దీనిపైన కేక్ బేస్ని పెట్టుకోండి. ఫస్ట్ దీనిపైన కొంచెం క్రీమ్ని అప్లై చేయండి. కేక్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. దీనిపైన కేక్ పై లేయర్ని పెడుతున్నాను.
దీనిపైన మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ని అప్లై చేయాలి. ఈ సిరప్ని మనం ఎంత ఎక్కువగా అప్లై చేస్తే అంత కూలింగ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిపైన కేక్ క్రీమ్ని అప్లై చేయండి. 1/2 ఇంచు మందంలో ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. క్రీమ్ అప్లై చేశాక దీనిపైన కట్ చేసుకున్న చెర్రీ పీసెస్ని వేసుకోండి. తర్వాత సెకండ్ లేయర్ని పెట్టండి. సేమ్ దీనిపైన కూడా కొంచెం షుగర్ సిరప్ని వేసేసి కేక్ క్రీమ్ని అప్లై చేసి మళ్ళీ చెర్రీ పీసెస్ని యాడ్ చేయండి. మళ్ళీ దీనిపైన కేక్ లేయర్ని పెట్టండి. ఇక్కడ కింద ఉండే లేయర్ని నేను పైన తీసుకుంటున్నాను. దీనిపైన కూడా షుగర్ సిరప్ని వేసి కేక్ క్రీమ్ని అప్లై చేయండి. మనకి కేక్ అనేది కనబడకుండా క్రీమ్తో మొత్తం కవర్ చేయాలి. ఈవెన్గా రావడానికి ఇక్కడ నేను కార్డ్ని తీసుకున్నాను. ఈవెన్గా వచ్చేలాగా ఇలా కార్డ్తో లెవెల్ చేసుకోండి. ఇలా కేక్ మొత్తానికి కూడా అప్లై చేసుకున్న తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ని కేక్ చుట్టూ కూడా స్టిక్ చేయండి. పైన డెకరేషన్ కోసం నర్జల్ని పైపింగ్ బ్యాగ్లో పెట్టి దీంట్లో కేక్ క్రీమ్ని వేసుకొని ఫ్లవర్స్ లాగా వేయండి. ఇలా ఫ్లవర్స్ లాగా పెట్టుకున్న తర్వాత ఇందులోకి చెర్రీస్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద కూడా నేను కొంచెం ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇస్తున్నాను. గ్రేట్ చేసుకున్న చాక్లెట్ని మధ్యలో కూడా వేయండి. ఈ ఫ్లవర్స్ మధ్యలో చెర్రీస్ని పెట్టుకోండి. డెకరేట్ చేశాక కేక్ అయితే చాలా యమ్మీగా కనబడుతుంది కదా. ఇలా తయారు చేసుకున్న కేక్ని కనీసం 2 గంటల పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 31st నైట్కి మేమైతే కేక్ని కట్ చేసాము. వీడియో కోసం మళ్ళీ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. కేక్ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఈ కేక్ని బర్త్డేకి కానీ లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ అయినా కూడా మీరే మీ చేతులతో బ్లాక్ ఫారెస్ట్ కేక్ని తయారు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.